హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆఫ్టర్ లాంగ్ టైం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. యాక్చువల్లీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ ఐషు. చాలా మంత్స్ అయింది అసలు ఒక లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేయక. షార్ట్స్ కూడా అప్పుడో ఇప్పుడు ఒక్కొక్కటి పెడుతున్నా, కానీ ఇది మంచి ట్రావెల్ వ్లాగ్ అన్నట్టు. మేము రీసెంట్గా మే మంత్లో ఉత్తరాఖండ్ వెళ్ళామన్నట్టు, ద దేవ్ భూమి ఉత్తరాఖండ్ వెళ్ళాము. సో ఆ వ్లాగే అన్నట్టు. ఇండియా పాకిస్తాన్ వార్ జరిగే టైం అన్నట్టు ఇప్పుడు ఈ వీడియో తీసింది. వెళ్ళాలా వద్దా అనేది టూ అండ్ ఫ్రో డిస్కషన్స్ అయినాక ఫైనల్లీ వీఆర్ గోయింగ్. సో మేము మార్నింగ్ మాకు 8:30కే ఫ్లైట్ ఉండే అన్నట్టు, హైదరాబాద్ టు డెహ్రాడూన్ డైరెక్ట్ ఫ్లైట్. సో మార్నింగ్ 6కే సన్ రైజ్ అయిపోయింది. తెలిసిందే కదా సమ్మర్లో. నిజంగా చెప్పాలంటే మేము వెళ్ళిన ఫ్లైట్, మార్నింగ్ ఫ్లైట్ మొత్తం 99% అందరు తెలుగు వాళ్ళే, అందరు చార్ధామ్ యాత్ర, దోధామ్ యాత్రలకి. సో మేము కూడా వెళ్తుంది దోధామ్ యాత్రకి, కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్. మా ట్రిప్ డే వైజ్గా అన్ని వీడియోస్ పెడుతూ ఉంటాను కుదిరిన సమయంలో. హోప్ ఐ పోస్ట్ ఆల్ ద వీడియోస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఇప్పుడు మీకు ఈ వీడియోలో కవర్ అయ్యేది డే 1 ఆఫ్ అవర్ ట్రిప్ అండ్ హాఫ్ ఆఫ్ ద డే 2 ఆఫ్ అవర్ ట్రిప్. అంటే మేము హరిద్వార్లో ఉన్న ప్లేసెస్ అంతా, ఎస్పెషల్లీ హరిద్వార్ గురించి మొత్తం ఈ వీడియోలో కవర్ అయిపోతుంది. మనకి ఉత్తరాఖండ్లో ఎక్కడ చూసినా మొత్తం డెన్స్ ఫారెస్టే కనిపిస్తుంది అసలు. మీకు తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియో క్లిప్స్ ఉంటుంది. ఇవన్నీ పైనుంచి ఫ్లైట్లో నుంచి క్యాప్చర్ చేసిన వీడియోస్. చూడండి మొత్తం ఫారెస్టే అసలు. ఇదేంటో క్రేజీగా ఉంది అసలు ఈ వ్యూ అయితే. డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్లో ఈ పెయింటింగ్ చేశారు, చాలా బాగుంది. స్పెషాలిటీ ఆఫ్ ఎవ్రీ సిటీ ఇన్ ఉత్తరాఖండ్, ద దేవభూమి అన్నీ కవర్ అయిపోయాయి అసలు. తుంగనాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్, రిషికేష్, గంగా హారతి, హరిద్వార్ గురించి. సో ద బ్యూటిఫుల్ ప్లేస్. సో ప్రతి ఒక్క డీటెయిలింగ్ అన్నట్టు ఈ ఆర్ట్లో. సో మొత్తం ఉత్తరాఖండ్ అనేదే కవర్ అయిపోయింది, ద ఎవ్రీ బ్యూటిఫుల్ ప్లేస్ ఆఫ్ ఉత్తరాఖండ్ అనేది. ఇది గంగోత్రి, ఇది యమునోత్రి, ఇది కేదార్నాథ్, వెనుక బద్రీనాథ్, ఆ డెహ్రాడూన్ క్లాక్ టవర్, హిమాలయాస్, వ్యాస మహర్షి, వ్యాస పర్వత్, ఆదిశంకరాచార్య, గంగా హారతి, ముసోరి. సో డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ చాలా చిన్న ఎయిర్పోర్ట్ అన్నట్టు. సో వేరే వెహికల్స్ని అలో చేయడానికి చాలా ప్రాబ్లం అయింది. మాది రాజస్థాన్ వెహికల్, మా ట్రావెల్స్ వాళ్ళు పంపించింది. సో ఆ వెహికల్ లోపలికి రావడానికి కొంచెం 1 అవర్ అదంతా మేము ఎయిర్పోర్ట్లోనే ఉన్నాం అన్నట్టు. తర్వాత ఇంకా మేము హరిద్వార్కి స్టార్ట్ అయిపోయినాం. డెహ్రాడూన్ నుంచి హరిద్వార్ ఒక 45 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు, 33 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. సో లంచ్ చేయలే కాబట్టి ఆల్మోస్ట్ అప్పుడు 2 అయింది. సో మేము లంచ్కి ఆగాము. ఆ రోజే ఫస్ట్ డే కదా మేము ఈ ఫుడ్ తినడం, మాకంతేం అనిపించలే ఆ రోజు. కానీ తర్వాత మొత్తం ఆ వీక్ అంతా ఇదే ఫుడ్. 2 చపాతీస్, హాఫ్ బాయిల్డ్ రైస్, ఆ బాస్మతి రైస్, దాల్ మఖని, పన్నీర్ కర్రీ, సబ్జీ కర్రీ, ఇది తప్ప నీకు అసలు వేరేది ఏది దొరకదు అక్కడ. సో ఇక్కడ మేము ఇప్పుడు హరిద్వార్ రీచ్ అయిపోయినామంటూ. గంగా రివర్ మాత్రం ఎంత ఫ్లోగా ఉందో అసలు హరిద్వార్లో, చాలా ఫ్లోగా ఉంది, చాలా క్లీన్గా ఉంది. హాయ్ గైస్, ఇప్పుడు హరిద్వార్ వచ్చాం. హోటల్ పెయింటింగ్స్ చూసారు ఎంత బాగున్నాయో. వినాయకుడు ఏదో కోట, దీపం, వావ్, చిన్న ఆర్ట్. లేకపోదాం ఒకటి తీసుకొని పోదాం ఒకటి. సో మేము బుక్ చేసిన హోటల్ సిటీ లెగసీ హరిద్వార్లో. ఇంకోటేది హాయ్ తాత. యా హాయ్ గైస్. కింద పెట్టాలి, ఎక్కడ పెట్టాలి? ఇది ఇక్కడ పెడతా అంటారు. ఇది రూమ్ నెంబర్ 1. ఈ పెయింటింగ్స్ అయితే క్రేజీ ఉన్నాయి సార్.
come in? Paintings, wow. This is room number 2. ఇది చాలా బాగుంది కదా, చాలా బాగున్నాయి. हमारी लगेज 1 2 3 4 5 6 7 8 బ్యాగ్స్. సో ఇప్పుడు మేము గంగా హారతి చూడడానికి పోతున్నాం. మా హోటల్ చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చే ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ మా నాని తెలుగు రాని డ్రైవర్తో తెలుగు మాట్లాడతారు చూడండి. सिंधी समाज का, ब्राह्मण समाज का, जैन समाज का अलग अलग है सर. बोलो क्या क्या है గుళ్ళు టెంపుల్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ చెప్పండి. మాకు తెలియదు కదా, మేము దాంట్లో రూట్ మ్యాప్లో చూస్తాం. ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి తెలుస్తాయి. తెలుగు సమझ में आता नहीं आता हिंदी में बोलो. సో ఇప్పుడు మేము గంగా హారతి చూసేది హర్కి పౌడి అన్నట్టు, ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ హరిద్వార్, ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఇన్ హరిద్వార్. సో మేము ఈ రిక్షా ఎక్కినాం. ఆ రిక్షా అసలు ఆయన దొక్కుడ బరువెట్లా ఆపిందో ఏమో అసలు. సో ఇదే హర్కి పౌడి, ఇక్కడే గంగా హారతి అవుతుంది. ఇక్కడే చాలామంది స్నానాలు కూడా చేస్తారు. గంగా స్నానం ఎంత బాగుందో అసలు. గంగా ఫ్లో అయితే క్లీన్గా ఉంది, ప్యూర్గా ఉంది. అసలు ఫ్లో నడుస్తూనే ఉంది గంగా వాటర్ది అయితే. అసలు మంచి ఫ్లో ఉంది యాక్చువల్లీ. వాటర్ ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా వాటర్. सूरज और लक्ष्मी जो दिल्ली के रहने वाले हैं, सूरज और लक्ष्मी दिल्ली के रहने वाले, आपके बच्चे कांगना घाट पर बैठी हुई हैं, आप वहां पर तुरंत पहुंचे. మేము గంగా హారతి స్టార్ట్ అయ్యే 1.5 అవర్ ముందు పోయినా మొత్తం అక్కడ జనాలందరూ నిండిపోయినరు. అటు ఫుల్ జనాలు, ఇటు ఫుల్ జనాలు, మొత్తం అసలు ఎక్కడ చూసినా ఫుల్ క్రౌడ్ అసలు. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్. మేము మార్నింగే లేచి గంగా స్నానం చేయడానికి వచ్చినాము. సో మేము గంగా స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి మాన్సాదేవి, చండీదేవి, మాయాదేవి టెంపుల్స్కి వెళ్ళినాం. గాయ్స్ మాన్సాదేవి టెంపుల్కి వెళ్తున్నాం. మా మాన్సాదేవి
సో మాన్సాదేవి టెంపుల్కి వెళ్ళాలన్నా చండీదేవి టెంపుల్కి వెళ్ళాలన్నా ఓన్లీ 2 వేస్ ఉన్నాయి. ఒకటి నడుచుకుంటూ అన్న వెళ్ళాలి, లేకపోతే రోప్ వేలో అయినా వెళ్ళాలి. సో రోప్ వే టికెట్ పర్ పర్సన్ వచ్చేసి 439 రూపీస్. 2 రోప్ వేస్కి అన్నట్టు, మాన్సాదేవికి రోప్ వేకి, చండీదేవి రోప్ వేకి, 2 రోప్ వేస్కి రెండింటికి కలిపి 439 రూపీస్ పర్ పర్సన్. एक बस अम्मा 2 मंदिर है, मनसा देवी वैष्णो देवी अगल बगल में। माँ दोनों माता पे जोड़ा चढ़ा दियो। चलो एक ले लो आप। సో ఈ రోప్వే టికెట్ కూడా మనం అక్కడ కౌంటర్కి వెళ్ళి తీసుకోవచ్చు, లేకుంటే మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఎక్కడ చూసినా అదే సేమ్ రేట్ అన్నట్టు. ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికే moodankatola.com అనే వెబ్సైట్ వస్తుంది రోప్వేస్కి. సో అందులో మనకు ఉంటుంది మాన్సాదేవి అండ్ చండీదేవి కంబైన్ టికెట్ అని ఉంటుంది, 439 రూపీస్ పర్ పర్సన్. అదే మనం తీసుకోవచ్చు. మనకి ఎట్లా ఫోన్స్ లోపలికి అలా ఉంది కాబట్టి మనకు అసలు ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం అవ్వదు. ఆన్లైన్లో టికెట్ ఉంది కదా అని చెప్పేసి స్కాన్ అయిపోతుంది. మేము కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటాం. ఈ పక్కనే రైల్వే ట్రాక్ ఇగో. ఇదే రైల్వే ట్రాక్, ఇదే ఇల్లులు అంత మొత్తం వీళ్ళే ఇల్లు. వెళ్ళా మమ్మీ. అమ్మ ఇక్కడనే ఉంది, అమ్మ వెంటనే ఉంది అమ్మ. रास्ता इधर. ట్రావెల్ టైం 3 minutes అంతే, 3 నిమిషాలు. చూడు కళ్ళు తెరువు, చూడు చూడు కింద చూడు ఎట్లుందో. కళ్ళు మూసుకోకు. అదే అంటే ఒక ట్రైన్ కింద అగో, అరే చెట్లు బాగుంది. అగో అక్కడ నడక దారి నాని, ఎవరైతే రోప్వే వద్దో నడక మస్తు మెట్లున్నాయి. హరిద్వార్ ఊరు మొత్తం కనిపిస్తుంది. మస్తు నడక. అందరూ మాట్లాడుకుంటుంటే మెట్లెక్కి రావచ్చు. అది ఎక్కలేదని మన అక్కడ తిరుపతిలో 3000 మెట్లు ఎక్కినాం దాదాపు. జాపాలి 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 కట్టు. వచ్చేసాం. సో ఇట్లా పైకి వెళ్ళాలన్నట్టు దర్శనానికి, మనం అమ్మవారి దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ మేము ఫస్ట్ వచ్చింది మాన్సాదేవి టెంపుల్కి అన్నట్టు. సో మాన్సాదేవి 108 శక్తి పీఠాస్లో ఒకటి అని అంటారు. ఇక్కడ మనకి స్పెషల్ ఎంట్రీ టికెట్ దొరుకుతుంది. ఒక పర్సన్కి 300 రూపీస్ ఇస్తే అమ్మవారి ముందు మంచిగా కూర్చోబెడతారు. ఒక 5 minutes దాకా మంచిగా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు.
మానసాదేవి అమ్మవారి దర్శనం చేసుకొని ఇప్పుడు మేము వచ్చింది మాయాదేవి టెంపుల్కి అన్నట్టు. హాయ్ క్యూటీ, హాయ్. సో ఇదే మాయాదేవి అమ్మవారి ఫేసే పింక్ కలర్లో ఉంది అన్నట్టు. సో అమ్మవారి దర్శనం చేసుకున్నాక, మాయాదేవి టెంపుల్ దర్శనం చేసుకున్నాక మేము చండీమాత టెంపుల్కి వెళ్ళాం. గంగా రివర్కి ఇటు సైడ్ ఏమో మానసాదేవి టెంపుల్ ఉంటుంది, అటు సైడ్ ఏమో చండీమాత టెంపుల్ ఉంటుంది అన్నట్టు. సో అది కూడా రోప్వేలో వెళ్ళాలి. సో ఇక్కడే మేము ఆ బ్రిడ్జ్ దాడుతున్నాం అన్నట్టు. సో ఇట్ సైడ్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఏమో మానసాదేవి టెంపుల్, అట్ సైడ్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఏమో చండీ మాతా టెంపుల్ అన్నట్టు. ఇక్కడ అక్కడ కూడా స్నానాలు చేస్తున్నావా? స్నానం చేసి పోతుంది నీళ్ళు మంచి ఫ్లో ఉంది. నిచ్చడి నీట్ ఉంది ఇంకా, అంటే అట్లా అనిపిస్తుందేమో మనకి. ఇది చండీ ఘాట్ అట, చండీ ఘాట్ అంటే చండీదేవి పైన ఉంది అని చండీ ఘాట్ దాటొచ్చాం రోడ్. యా కరెక్ట్. మేము చండీదేవి టెంపుల్కి వచ్చేసేవరకు ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది, 11-12 ఏమో అయిపోయింది. ఫుల్ రష్ అయిపోయింది, ఇక ఫుల్ ఎండ కొడుతుండే హరిద్వార్లో అయితే. సో ఇదే ఎంట్రీ అన్నట్టు, ఇట్లనే ఎంట్రీ వెళ్ళాలి లోపలికి. మనకి రోప్ వే టికెట్ ఉన్నా సరే అక్కడ వాళ్ళు క్యూలో పిలుస్తున్నారు, వెయిటింగ్ లైన్ అన్నట్టు. సో వెయిటింగ్ లైన్ ద్వారా క్యూ నంబర్స్ అనేది అనౌన్స్ చేస్తున్నారు, సో అట్లా పంపిస్తారు అన్నట్టు. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ దర్శనానికే అనౌన్స్మెంట్ వెయిటింగ్ లైన్లో ఉన్న వాళ్ళే అన్నట్టు. ఆన్లైన్ టికెట్స్ udankatola.com బుక్ చేసుకోవచ్చు. రోప్ వే టికెట్స్ సేమ్ ప్రైస్ ఇక్కడ అక్కడ. సో ఓన్లీ ఒక్క రోప్వేలో 4 మెంబర్స్ మాత్రమే వెళ్ళగలరు. సో మేము 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి నేను ఒక్కదాన్ని ముందు వచ్చేసిన, నేను సింగిల్గా వెళ్ళిపోతున్నా ముందు ట్రిప్లో వేరే వాళ్ళతోని. మా ఫ్యామిలీ వాళ్ళు 4 అనేది వాళ్ళు ఒక రోప్వేలో వస్తున్నారు అన్నట్టు. మనం ఎక్కడికి పోయినా నడక అనేది ఆబ్వియస్లీ చాలానే ఉంటుంది. మానసాదేవి అయినా చండీదేవి అయినా సరే రోప్వే ఒక పాయింట్ దగ్గరనే దింపుతుంది, అక్కడ నుంచి ఒక 500 మీటర్స్ అయినా మనం నడవాలన్నట్టు చాలా. సో మస్తు ఎండ ఉండే ఇక్కడైతే, కానీ అమ్మవారి దర్శనం మాత్రం ఒక 10 మినిట్స్లో అయిపోయింది దర్శనం అన్నట్టు. అండ్ బయటకు వచ్చి ఇవన్నీ చాలా షాప్స్ ఉన్నాయి, ఫుడ్ షాప్స్ ఉన్నాయి, చాలానే ఉన్నాయి. కానీ ఇక్కడ లస్సీ మాత్రం చాలా బాగుంది, లస్సీ టేస్ట్ చేసాం మేము. ఇక్కడ అంజనీదేవి హనుమంతుడి అమ్మగారి టెంపుల్ ఉంది, అంజనీదేవి టెంపుల్ ఉంది అన్నట్టు. కానీ అక్కడ చాలా కోతులు ఉన్నాయట. నేను చెప్పిన కదా అంజనీదేవి టెంపుల్ ఉంది అని చెప్పి. సో ఇక్కడ నుంచి ఇట్లా పైకి వెళ్తే టెంపుల్ వస్తుందట.
కింద నెట్ కట్టిండ్రు చూసినావా? టైగర్లు, కింద సింహాలు నెట్. కానీ పెద్ద పుల్లు అడవి మొత్తం ఇదంతా అడవి. ఉంటుంది ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ పుల్లులు ఉంటాయి దీంట్లో, అందుకే 5 దాటితే బంద్ ఇది. ఉంటాయి. సో ఇదంతా ఇప్పుడు హరిద్వార్ అనేది అయిపోయింది. మాన్సాదేవి, మాయాదేవి, చండీదేవి, హరికి పౌడి, గంగా హారతి, గంగా స్నానం అన్నీ చూసాం, అన్నీ చేసాము. సో హరిద్వార్ అయిపోయింది. ఇప్పుడు మేము రిషికేష్కి వెళ్తున్నాం. లంచ్ చేసి ఇంకా రిషికేష్ వెళ్ళిపోతాం. రిషికేష్ది రివర్ రాఫ్టింగ్ చేసాము, అవన్నీ ఇంకా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో చాలా రోజుల తర్వాత వీడియో పెట్టాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఓకే, టేక్ కేర్, బాయ్.